మోంతా తుఫాన్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చాలా అతలాకుతలం చేసింది. దీనివల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీర ప్రాంత ప్రజలైతే ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా మటుకు ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నిజంగా చెప్పాలంటే చాలా మటుకు నష్టమైంది. అవును సాయన్న, నువ్వు చెప్పినట్లుగా ఏదైతే ఎవరికి ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం అయితే భారీగానే జరిగిందని చెప్పుకోవాలి రైతులకి. మరి రైతులకి ప్రభుత్వం నుండి ఏదైనా నష్టపరిహారం అందించే ఆలోచనలో ఉందంటారా? ఎస్, మీరు అన్నది నిజమే. మోంతా తుఫాన్ ఏపీ మొత్తాన్ని ఒక రాత్రికి రాత్రి అంధకారంలోకి నెట్టింది. అలాగే స్వయంగా సీఎంఏ కూర్చొని ఒక టీంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, అంటే ఒక ఫేజ్ అయితే కంప్లీట్ అయింది, తీరం దాటింది, కానీ ఇంకొక ముఖ్యమైన ఫేజ్ ఉంది, అదే పునరుద్ధరణ పనిలోకి దిగింది. సో అధికారులంతా కలిసి, అంటే ఇప్పుడు నష్టం జరిగిన వారికి రైతులైతే తీవ్రంగా నష్టం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే కంప్లీట్గా తీసుకొని ఒక నివేదికను ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం ఆదేశించారు. ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆదుకుంటామని సీఎం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సో యాక్షన్ ప్లాన్తో అధికారులు సిద్ధంగా ఉన్నారు, కానీ ఎలా అయితే అధికారులు సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో కూడా ఉంది. రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది, తర్వాత బలహీనపడుతుంది. సో అంటే ఇక్కడే ఇలా ఉంటే అక్కడ ప్రత్యక్షంగా ఎంత నష్టపోయి ఉంటుంది, ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి, సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అండ్ ముఖ్యంగా సింధక్క నిజంగా చెప్పాలంటే ఇటు ఏపీలో అయిపోయింది, కానీ తెలంగాణలో కూడా నిన్న చూసుకున్నట్టయితే చాలా వర్షాలు పడుతున్నాయి. మన వరంగల్లో కానీ, ఇటు కర్నూలులో కానీ సంబంధించి కూడా, ఖమ్మంలో ముఖ్యంగా చెప్పాలంటే ఖమ్మం, వరంగల్ కూడా చూసుకున్నట్టయితే చాలా మటుకు వర్షాలు పడుతున్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సో ప్రజలందరూ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, తీరం దాటినప్పటికీ కూడా మోంతా తుఫాన్ సంబంధించి తీరం దాటినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందని అంటున్నారు. సో పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి స్వీయ నియంత్రణ అనేది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం.